ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. పూజలకి యాగాలకి దేవుడు ప్రత్యక్షమవుతాడా? ధ్యానానికి దేవుడు ప్రత్యక్షమవుతాడా? మనం పూజలు యాగాలు చేసినా, ధ్యానం చేసినా, మీరు ఏం చేసినా సరే, మీరు ఒక్క దైవంపై మాత్రమే ధ్యాస ఎంత సమయం ఉంచగలుగుతున్నారు? ఇక్కడ యాగమా, పూజలా, ధ్యానమా అన్నది కాదు, దైవంపై ధ్యాస ఎంత సమయం ఉంచగలుగుతున్నారు? 2 నిమిషాలు, 1 నిమిషం లేదా 1 సెకను ఆలోచించండి. పూజలలో యాగాలలో ఎంత సమయం దేవునిపై దృష్టి పెడుతున్నారు అన్న దాని గురించి. మీరు ఏ పని చేసినా సరే, అంటే యాగమైనా పూజలైనా ఏదైనా సరే, దేవునిపై దృష్టి పెట్టగలగాలి. అలా దేవునిపై ధ్యాస లేని పూజలు యాగాలు ఎంతవరకు ఫలిస్తాయి? కనీసం దేవునిపై ధ్యాస లేదు సరికదా, మీ దృష్టి దేని మీదకు వెళ్తుందో గమనించుకోండి. మీ దృష్టి ఒక్కదాని మీద నిలవదు. ఒక్కదానిపై మొదలుపెట్టి చివరకు ఎక్కడో ముగుస్తుంది. చివరికి మీ ఆలోచన ఎక్కడ, ఎందుకు ఆరంభమయ్యింది అన్నది కూడా మీకు గుర్తు లేనంతగా మీ ఆలోచనలు మిమ్మల్ని మరిపిస్తాయి. దైవాన్ని సాధించాలన్నా, జీవితంలో ఏ పని మీదైనా విజయం సాధించాలన్నా ఖచ్చితంగా వాటిపై మీకు ధ్యాస అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. అలాంటి ధ్యాస మనలో కలగాలి అంటే, అదే ధ్యాసతో విజయం పొందాలి అంటే, అదే ధ్యాసతో దైవాన్ని దర్శించాలి అంటే ఏం చెయ్యాలి? ఆ ధ్యాస మనలో కలగాలి అంటే ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. ఒక్క ధ్యాన సాధన ద్వారానే మనం దేని మీదనైనా దృష్టి పెట్టగలం. అది దేవునిపైనా సరే, జీవితం పైనైనా సరే. ఇలా ధ్యానం ద్వారా మీరు చేసే పని మీదైనా సరే, లేదా పూజలు యాగాలు మీదనైనా సరే ధ్యాస పెట్టగలిగితే అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ఇంకా మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు.